హాయ్ అండి, ఈరోజు వీడియోలో కెన్ స్కర్ట్ 7 ఇయర్స్ బేబీకి నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. సేమ్ ఇదే మెథడ్, ఎంత పెద్దవాళ్ళకైనా ఇదే మెథడ్ అండి. కానీ మీకు క్లాత్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఎక్కువ తీసుకోవాలి. 7 ఇయర్స్ బేబీకి మనకి లెహంగా పైన కానీ లేదంటే ఫ్రాక్ల మీద కానీ కావాలని చెప్పేసి డిజైన్ చేయించుకున్నారు. దీనికోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, 1 మీటర్ కెన్ తీసుకున్నాను. 1 మీటర్ కెన్ వచ్చేసి 50 రూపీస్ అండి. 4 ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటే మనకి ఇంత హైట్ తోటి ఇన్ని కుర్చీలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను. నేను లైనింగ్ అయితే ఏం తడిపి ఆరబెట్టలేదండి, అవసరం లేదు. ఎందుకంటే దీనిపైన ఒరిజినల్ క్లాత్ ఏం పెట్టట్లేదు కాబట్టి మనం ఎప్పుడైనా పిండినా కూడా సింక్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. అయితే ఇలాగ సగానికి ఫోల్డ్ చేశానండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనకి లంగాలాగా కట్ చేసుకోవాలి. మనకి శారీ మీద లంగా ఎలా ఉంటుందో అలాగా. నడుము లూజు వీళ్ళకి 21 ఇంచులు, 4వ భాగం ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నడుము కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎలాస్టిక్ పెడతాం కాబట్టి పైన కుచ్చులు కింద వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. హైట్ వచ్చేసి 15 ఇంచులండి. కానీ నేను ఇంక ఎక్కువే తీసుకుంటున్నాను, ఫోల్డ్ చేసి కుట్టేద్దామని. ఎందుకంటే పాప ఎదుగుతుంది కదా, ఇంకా ఫ్యూచర్లో కూడా కొంచెం హైట్ అనేది పెరిగినా కూడా విప్పుకుని మళ్ళీ కెన్ అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి నేనైతే 18 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. 15 యాక్చువల్గా పైన పట్టి వస్తుంది, ఒక 1.5 ఇంచు. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కావాలనుకుంటే మనం ఒక ఫిల్ట్ లాగా వేసుకోవచ్చు. నడుము లూజ్ వచ్చేసి 21 ఇంచు అన్నాను కదా, దానికన్నా ఎక్కువే తీసేసుకున్నాను. ఎంత రాగలితే అంత తీసేసుకున్నాను. లంగా లాగా క్రాస్గా కట్ చేసేయండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. హైట్ వాళ్ళకి ఎంత కావాలో అంతే పెట్టాను, కానీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసాను. ఇది వచ్చేసి పట్టీ కింద కట్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇంత వచ్చింది. దీనిలాగా మళ్ళీ కట్ చేసుకోండి. సేమ్ శారీ పెట్టికోట్లాగే కటింగ్ చేశాను. కెన్ 1 మీటర్ తీసుకున్నానండి 7 ఇయర్స్ బేబీకి అయితే. నడుము లూజు 21. ఓకేనా, ఇప్పుడు ఈ పట్టీ ఉంది కదా, దీనిపైన మనం ఎలాస్టిక్ కోసం అనమాట. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి, నడుము లూజ్ ఎంత ఉంటే ఎంత తీసుకోవాలి అని అడుగుతున్నారు. 21 ఇంచు ఉందనుకోండి, మనం 5 ఇంచులు తక్కువ తీసుకుంటాం. యాక్చువల్గా అయితే 21 ఇంచులు ఉంటే మనం 5 ఇంచులు అనేది తక్కువ తీసుకోవాలి, ఒక 16 ఇంచులు. కానీ పాప కాబట్టి మరి టైట్గా ఇష్టపడకపోవచ్చు, మళ్ళీ టైట్గా ఉండి ఏడుస్తుంది కదా, అందుకు నేనైతే ఒక 4 ఇంచులు మాత్రమే తక్కువ తీసుకున్నాను. నడుము లూజ్ కన్నా ఒక 4 ఇంచులు తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 17 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. ఇది 1 మీటర్ కెన్. ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనం ఎంతైతే పొడుగు కావాలో అంత, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసాను. కట్ చేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఎలాస్టిక్ ఎంతలా ఉందో అంత క్లాత్ అయితే ఉండాలి. ఖర్చులతో కలిపి కట్ చేసుకోండి. ఓకేనా, ఖర్చులతో కలిపి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అయిపోయింది. నేను ఎలాస్టిక్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు ఉన్న ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత పెద్దవారికైనా ఇదే ప్రాసెస్. బాగా పెద్దగా ఉన్న హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 2.5 ఇంచులు అలా తీసుకోండి. 2.5 మీటర్లు తీసుకోండి లైనింగ్ క్లాత్. కెన్ వచ్చేసి ఒక 2 మీటర్లు తీసుకోండి. ఇది వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా 4 లేయర్స్ కట్ చేసుకుంటాను. వీళ్ళు పొడుగు వచ్చేసి ఒక 14 ఇంచులు అలా ఉంటే సరిపోతుంది, కెన్ అన్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుందాం. ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుందాం. పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఏం చేయాలంటే ఫస్ట్ పట్టీ అనేది అతికేసుకోవాలి ఎలాస్టిక్ వేయడానికి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎలాస్టిక్ ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా దీంట్లోనే చూసేసేయండి. ఒక సైడ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక సైడ్ కింద సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుందాం. ఇంకో సైడ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకుని 2 వైపులా కుట్టేసుకోవాలండి. సైడ్ జాయింట్ వైపు మాట ఇది. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా క్లాత్ని. ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీ ఉంది కదా, ఒక సైడ్ కొంచెం ఓపెన్ ఉంది, ఎందుకంటే లోపల నుంచి మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి దానికోసం. ఇప్పుడు నాడా దగ్గర
కుట్టేసుకోండి. ఇక్కడ ఓపెన్లోనే ఉండాలి, అక్కడ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా నీట్గా ఎక్కడైనా కొంచెం ఎత్తినట్టు వస్తే చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతే అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా 17 ఇంచులతోటి 21 ఇంచులు ఉంటే 17 ఇంచులు తీసుకున్నాను ఎలాస్టిక్. 4 ఇంచులైనా తక్కువ తీసుకోవచ్చు, 5 ఇంచులైనా తక్కువ తీసుకోవచ్చు. పాప కదా మరీ టైట్గా ఉంటే మళ్ళీ ఏడుస్తుందని చెప్పేసి నేనైతే 4 ఇంచులు మాత్రమే తక్కువ తీసుకున్నాను. ఇలా పెట్టేసుకుని ఏదన్నా మన సేఫ్టీ పిన్ తోటి లోపల నుంచి ఇలా అనేసుకుంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకు నేను అటు ఇటు ఓపెన్ పెట్టానండి ఇలాగా. తర్వాత మళ్ళీ జాయిన్ చేసేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ జాయిన్ చేసేసుకుని అంతా కూడా ఈక్వల్గా చేసేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ పట్టేసుకుని జాయిన్ చేసేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా రఫ్ ఇచ్చేసేయండి. అంతే. మొత్తం కూడా నీట్గా సదిరేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. పైనుంచి సాగదీస్తూ కుట్టు వేస్తే మీకు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. అంతేనండి. ఇలా మంచి నీట్గా సదిరేసుకోండి. ఇలాగా అయిపోయింది. ఒక కుట్టు వేసేద్దాము మధ్యలోంచి. ఇలాగా సాగదీస్తూ కుట్టాలి. సాగదీస్తూ కుట్టపోతే మళ్ళీ వేసుకున్న తర్వాత సాగదు ఎలాస్టిక్. ఇక్కడ కూడా అంతే. ఇలాగా సాగదీస్తూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది ఎలాస్టిక్ పని నడుము దగ్గర. ఇప్పుడు కెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా రెడీ అయిన తర్వాత హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఓకేనా? ఎంత హైట్ కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. నాకు 15 ఇంచులు అనుకున్నాం కదా, ఈ 15 ఇంచులు అయితే ఇది డైరెక్ట్గా ఫోల్డ్ చేసామనుకోండి ముడతల కింద వస్తుంది అనమాట. సగం వరకు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఒకేసారి మొత్తం విప్పుకున్న హైట్ అనేది ఒకేసారి పెరగకుండా కొంచెం కొంచెం పెరుగుతుంది అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు 4 ఇంచులు వచ్చిందండి, 4 ఇంచులు ఫోల్డ్ చేసి కుట్టేసామనుకోండి వాళ్ళు కొంచెం హైట్ పెరిగారు పాప అని చెప్పేసి విప్పుకుంటే 5 ఇంచులు పొడుగు వచ్చేస్తుంది. మేబీ వాళ్ళకి 5 ఇంచులు అవసరం లేకపోవచ్చు కదా, అందుకు నేను 2 కింద ఫోల్డ్ చేస్తాను అనమాట. నేను ఎవరికైనా అంతేనండి, ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసామంటే ఒక్కొక్క ఫిల్ట్ ఇప్పుకుంటారు. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలాగా కొంచెం దలసరగా ఉంటేనే బాగుంటుంది. కింద వచ్చేసి ఇలా దలసరిగానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను. కింద కొంచెం మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను సన్నగా. కొంచెం దలసరిగా ఉంటే పైకి ఎత్తేసినట్టు రాదనమాట. లైనింగ్ వాడుతున్నాం కదా అందుకుని. మీరు కావాలనుకుంటే పెట్టికోట్ క్లాత్ కూడా వాడుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. మనకు కావలసినంత పొడుగైతే వచ్చేస్తుందండి. ఫ్యూచర్లో విప్పడానికి బాగుంటుంది అన్నమాట, విప్పుకుంటానికి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. సో ఇప్పుడు కెన్ వాడదాము. అయితే నా దగ్గర ఎంత తీసుకున్నాను 1 మీటర్ కదా. ఇప్పుడు చూద్దాం. హైట్ వచ్చేసిందండి 15 ఇంచుల దగ్గర.
మనం ఉతికిన తర్వాత సింక్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఏం ప్రాబ్లం లేదు. ఇది 1 మీటర్ కదా, సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసేస్తున్నాను. ఓకేనా, కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసాను. కోరాస్ నాకు ఆపోజిట్లో పెట్టుకుని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే 10 ఇంచులు పొడుగుతో వస్తుంది క్యాన్. ఇలా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసుకుని కట్ చేస్తున్నాను అనమాట. నా మొత్తానికి 4 లేయర్స్ వచ్చినాయి. దగ్గర 10 ఇంచులు కానీ ఎక్కువ వచ్చింది పొడుగు. మీకైతే 2 మీటర్లు పడుతుందండి, పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా 2 మీటర్లు పడుతుంది. చిన్న పాప కాబట్టి 1 మీటర్ పడింది. కొంచెం కోరాస్ నీట్గా లేవు, కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ జాయింట్లు వేసుకుని మీకు ఎంత బాగా ఎత్తినట్టు రావాలి, నీట్గా రావాలి అనుకుంటున్నారో అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఈ కుచ్చుల కోసం ఇవి ఇలాగే పెట్టుకోవాలని ఏమి లేదు, దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. బాక్స్ కావాలా లేదంటే నార్మల్ ఫ్రిల్స్ అయితే సరిపోతుందా అని చాలామంది డౌట్ రావచ్చు. నార్మల్గా పెట్టేసుకుంటూ పోవటమే. దగ్గరగా పెట్టుకుంటే బాగా ఎత్తినట్టు వస్తుంది, దూరంగా పెట్టుకుంటే తక్కువ వస్తుంది అనమాట. రెడీమేడ్లో కొంటాం కదా, వాళ్ళు దూరంగా పెడతారు. ఎందుకంటే మనకి కెన్నే కొంచెం ఎత్తినట్టు వస్తుంది కదా, మరి ఎందుకని కుచ్చులు వాళ్ళకి లాస్ రాకుండా ఉండటానికి దూరంగా పెడతారు. మనం కుట్టుకున్నవి కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకుంటే బాగా బుట్టలాగా వస్తుంది అనమాట. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే. చూడాలి పొడుగు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. సరిపోకపోతే మళ్ళీ నేను జాయింట్ వేసుకుంటాను. ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇలా చూసుకోవాలన్నమాట, రౌండ్ అనేది సరిపోయిందా లేదా అని. నాకు సరిపోలేదు, మొత్తానికి 4 లేయర్స్ పట్టేసింది. అందుకని అంత ఖచ్చితంగా 1 మీటర్ అనేది చెప్తున్నా. ఇది పెట్టేసుకుని హైట్ ఎంతవరకు వచ్చిందో చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, అంతే, ఇంకేమీ లేదు. మీరు ఎంత హైట్ ఉన్న వాళ్ళు కుట్టాలనుకున్నా ఇదే మెథడ్ అండి. అయితే పాప హైట్ తక్కువ కాబట్టి నడుముకి దగ్గరలో వచ్చింది కదా, కానీ మనకు మాత్రం కింద వస్తుంది అనమాట. మన కింద అయితేనే సరిపోతుంది, పైకి అక్కర్లేదు. ఈ పాప హైట్ తక్కువ ఉంది కాబట్టి మన హైట్కి అయితే కిందే వస్తుంది, మోకాల దగ్గర. బాగా హైట్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇంకా హైట్ అనేది పెంచుకోవచ్చు. మీటర్ వచ్చేసి 50 రూపాయలు అయితే తీసుకున్నారండి నాకు. స్కిన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. నేనైతే స్కిన్ కలర్ తీసేసుకున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు కొంచెం క్లాత్ కూడా కెన్ మిగలలేదు, ఉన్నదంతా కూడా కుర్చీలు పెట్టేసి అడ్జస్ట్ చేశాను. ఇలాగా చూసారా, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.